శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు నివసించే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంతేకాదు ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలని కూడా అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపిస్తుంది. స్త్రీలు కొన్ని నియమాలు పాటించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు బయటపడుతుందని పండితులు చెప్తున్నారు. ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వాళ్ళ ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాల తీరు మూల కారణమని పెద్దలు చెప్తుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. బారెడు పొద్దెక్కాక తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలామంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తుంటారు. కానీ అలా తీయకూడదు. ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించకూడదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి. బహుళపక్షంలో చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం. ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ఉప్పును కొనండి. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి కలుగుతుందని చెప్తుంటారు. దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారే కాదు, ఇంట్లో ఎవరూ కూడా దిండ్ల మీద కూర్చోకూడదని చెప్తున్నారు. ఇంటి ఇల్లాలి నోటి నుంచి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టం అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు దారిద్ర్యహేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగండి. ఇంట్లో మగవారిని మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏ మూలైనా కొంత పసుపు రాయండి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడడం కానీ, నలుపు రంగు బట్టలను కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తినిస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవారు 3 కళ్ళు ఉండే భాగం తాము ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తలదువ్వడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవటం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం, ఒంటికాలుతో నిలవడం, ఎక్కువగా కాళ్ళు ఊపుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు. స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వడానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధ దినాలు ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. ముగిసిన అనంతరం మాత్రమే ముగ్గు వేసుకోవాలి. దేవుడికి
ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తరువాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలను స్వీకరించాలి. అంతేకాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని మధ్యాహ్నం తర్వాత స్నానం ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు కూడా తప్పవు. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నెయ్యి, పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు ఇవ్వరాదు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు. శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.